ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాం. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు. బాగున్నారా అందరూ? కల్వరి దైవస్వరం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ రోజు దినాన్ని కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని ఏమై ఉందో చూసుకుందామా? సో మీ అందరికి మరొకసారి శుభములు తెలియపరుస్తున్నాం ప్రియులారా. మరి ఈ రోజు దినాన్ని చాలా మంది సమస్యలతో చాలా బాధపడుతున్నారు. అసలు సమస్యకి మార్గం ఏంటో తెలియక, తెలిసినా సరే నిర్లక్ష్యంగా ఉంటూ ఆ మార్గాన్ని వెంబడించకుండా వారి యొక్క బాధల్లో నలిగిపోతూ, విరిగిపోతూ ఇబ్బందులు పడుతున్నారు కదా! ఇటువంటి వారందరి గురించి ఈరోజు దినాన దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. చూసినట్లయితే బైబిల్‌లో కీర్తనలు 107 అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, శ్రమ తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చూసారా? మరి మీరు ఏం చేయాలంట? దేవుడికి ప్రార్థన చేయాలి. చాలామంది సమయాన్ని టీవీ దగ్గర గడుపుతూ ఉంటారు, సెల్ ఫోన్‌లో గడుపుతూ ఉంటారు, పుస్తకాలు చదువుతూ గడుపుతుంటారు, పనులు చేసుకుంటూ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగాలని, వ్యాపారాలని, పనుల్లో పడిపోతూ సమయాన్ని గడుపుతూ కొన్నిసార్లు పరిపూర్ణమైనటువంటి దీవెన చూడలేక ఎంతో కూడా కోల్పోతూ, నిరాశ నిస్పృహతో నిండిపోతూ, నేనెంత ప్రయాసపడుతున్నా సరే వ్యర్థమైపోతుంది, నాకు కావాల్సిన ప్రతిఫలం దొరకట్లేదని చెప్పి విఫలమవుతున్నారా? దేవుడు మీతోనే ఈ రోజు దినాన్ని మాట్లాడుతున్నారు. ఈ రోజు నుంచి ఆ విఫలమనే పరిస్థితిని పూర్తిగా కూడా మీరు విడిచిపెట్టే పరిస్థితికి రావచ్చు ప్రియులారా. ఏంటి ఆ మార్గం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మీరు ప్రార్థించే వారిగా ఉండండి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా! మరి మొరపెడితే ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మీరు ఈ రోజు నుంచి చేయవలసింది ఏంటనంటే, దేవుడికి ప్రార్థన చేయటం నేర్చుకోండి. మీరు ఎంతగా ప్రార్థన చేస్తే మీ సమస్యలు అంతగా యేసుక్రీస్తు నామములో తీర్చబడతాయి. మీరు ఏది అడిగితే దేవుడు మీకు అది ఇస్తాడు. మీరు అడగడమే లేట్, దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. కనుక మీరు సమయం ఏం చేయాలంటే, మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న తండ్రికి మీ సమస్యలన్నీ చెప్పి, యేసయ్యా నీ యందు నేను విశ్వాసం ఉంచాను, ఈ కార్యం జరిగితే నీ వల్లే జరుగుతుంది కాబట్టి నీకే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ పనుల మీద ఎంతో కాలం నుంచి తిరుగుతున్నాను కానీ నా పని సంపూర్ణం కావట్లేదయ్యా, నీ దగ్గరికి వచ్చాను, నాకు సంపూర్ణం కావాలంటే నాకు నీ జ్ఞానం కావాలి, ఈ పని ఎలా చేస్తే నాకు అది సంపూర్ణం అవుతుంది, నీ జ్ఞానం ఇవ్వు ప్రభు అని ఏ రోజైతే మీరు దేవుణ్ణి అడగటం ప్రారంభిస్తారో, యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, అద్భుతంగా మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సత్యం తెలుసుకుని మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మాటను వెంబడించండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చండి, ఆయనకి ఇష్టంగా ఉండండి, అద్భుత కార్యాన్ని మీరు చూచుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, మీరు ఎలా చూసినట్లయితే మరొక మాట అక్కడ, మరి ఇశ్రాయేల్ కూడా ఎంతగానో బానిస కాడి కింద నలిగిపోతున్నారు కదా! ఈరోజు మీరు కూడా ఒక శ్రమల కాడి కింద నలిగిపోతున్నారా? కుటుంబంలో సమాధానం లేదా, శాంతి లేదా, బిడ్డల మాట వినట్లేదా, భర్త నీకు అనుకూలంగా ఉండట్లేదా, భార్య నిన్ను వేధిస్తుందా, ఈ పరిస్థితులన్నిటిలో ఏం చేయాలో తెలియక చావే శరణం అనుకొని మీరు అటు ఇటు ఆలోచన కలిగి మీ హృదయంలో తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నారా, మనశ్శాంతి లేక ఆలోచిస్తున్నారా? దేవుడు మీతో సంపూర్ణంగా ఈరోజు దినాన్ని మాట్లాడుతున్నారు. మీరు మొరపెట్టండి మీ బాధల్లో కదా. ఇశ్రాయేల్ కూడా కుటుంబంలో సంతోషం లేకుండా, పిల్లలు కుటుంబం ఒక ఐక్యత లేకుండా, మరి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఫరో యొక్క కాడి కింద నలిగిపోతూ ఆ బరువులు మోస్తూ సమస్యల్ని ఎదుర్కొంటున్న సమయంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, మరి దావీదు పితరుల దేవుడు మన దేవుడు కదా, మన దేవుడికి ఆ దినాన్ని మన పితరులు మొరపెట్టుకున్నప్పుడు అద్భుతాలు చూశారు కదా, మనం కూడా దేవుడికి మొరపెట్టుకుందాం అనే విధముగా ఇశ్రాయేలు ఏం చేశారనంటే దేవుడికి మొరపెట్టడం ప్రారంభించారు. పిల్లరా, ఎప్పుడైతే దేవుడికి మొరపెట్టడం ప్రారంభించారో వారి మధ్యలో ఉండేటువంటి మోషేని దేవుడు ఎన్నుకొని వాళ్ళ బానిస కాడి నుంచి దేవుడు వాళ్ళని విడిపించే విధముగా ఒక నూతన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పిల్లరా, నిజంగా చెప్పాలంటే వాళ్ళకి అసలు చూచి నమ్ముటి కంటే చూడక నమ్మని వారు ధన్యులని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నిజంగా దేవుడు ఉన్నాడని జస్ట్ విశ్వసించి నమ్మిక ఉంచి ఆకాశమందున్న దేవుడికి మొరపెట్టుకున్నారు. ఈ మొరపెట్టుకునే విధానాన్ని చూసిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు ఒక ఫరో మధ్యలో నలిగిపోతూ వాళ్ళ బాధ ఇంకెవరికి చెప్పుకోలేక అక్కడే మునిగిపోతున్న పరిస్థితిలో ఉన్నట్టుగా వారి జీవితాలు ఉన్నాయి. కానీ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడికి వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఒక మార్గాన్ని తెరిచాడు. మీ జీవితాల్లో కూడా చుట్టూ శూన్యంగా ఉందా, చుట్టూ మరి కట్లు వేయబడి ఉన్నాయా, నువ్వు బంధింపబడినట్టుగా నీ యొక్క ఆలోచనలు ఉన్నాయా, నేను ఇంక ఇక్కడ బందీ అయిపోయాను, లేకపోతే నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఇంక నేను బయటికి రాలేనని ఆలోచిస్తున్నారా? ఇప్పుడే దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నావు. లే, ప్రార్థించు, మొరపెట్టు, ప్రార్థన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం
మోకరించండి. అందుబాటులోని చర్చెస్‌కి వెళ్ళండి. ఒకవేళ వెళ్ళలేని స్థితిలో ఉన్నట్లయితే మీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని కన్నీటితో దేవుడికి ప్రార్థించండి. తండ్రి, నేను ఈ బాధను పడుతున్నాను. ఎవ్వరు తీర్చలేరు. నేను ఎవరికీ చెప్పుకోలేను. నీవే చెయ్యి ప్రభువా అని చెప్పి దేవుడికి ఇశ్రాయేలు మొరపెట్టినట్టుగా మొరపెట్టండి ప్రియులారా. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ కరువు దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ ప్రాణహాని జరుగుతున్నటువంటి పరిస్థితులు కదా! మొన్నటి దినాన యుద్ధాలు జరిగినప్పుడు మరి ఎంతగానో వాళ్ళు వేదనకు గురైపోతున్నారు. జనమందరూ కూడా ఎప్పుడు చనిపోతామా? మా పరిస్థితులేంటి? ఎవలా చనిపోతామా? వాళ్ళు కాపాడుకుందాం అన్నా కూడా అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఈరోజు చాలామంది మరణాన్ని చూసే పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక మరణం ఎప్పుడు ఎలా తటస్థిస్తుందో తెలీదు కాబట్టి ఉన్నంత కాలంలో నీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మీ కుటుంబంలో క్షేమంగా ఉండే విధముగా ఉండాలి అనంటే మీరు ఖచ్చితంగా దేవుడికి ప్రార్థన చేసుకోండి ప్రియులారా. ఎందుకంటే మీరు లేనప్పుడు మరి మీ కుటుంబాన్ని చూసేది ఎవరు అంటే మీ ప్రార్థనే. ఈ రోజు దినాన్ని మీరు చేసిన ప్రార్థనే రేపటి దినాన్ని మీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటది కదా! నోవాహు చేసిన ప్రార్థన నోవాహు కుటుంబానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉందో మీ జీవితాల్లో కూడా మీకు అంత ఆశీర్వాదకరంగా ఉంటది. కనుక సమస్యలతో ఈ రోజు నుంచి ఏడవటం మానేయండి. బాధపడటం మానేయండి. దేవుడి దగ్గర ఏడవండి. దేవుడికి ప్రార్థన చేసుకోండి. దేవుడికి చెప్పుకోండి. ఎంతకాలం చెప్పాలమ్మా అంటే విశ్వాసంతోటి దేవుడు విడుదల చేసినంత వరకు మీరు చెప్పండి. దేవుడు ఇవ్వడా మీరు అడిగింది? ఖచ్చితంగా ఇస్తాడు. బైబిల్‌లో మనం చూసినట్లయితే మరొక మాట లోకాసువార్త 18 అధ్యాయము మరి అక్కడ ఏమని రాయబడిందనంటే 7వ వచనంలోని ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాట మాటకి వచ్చి మరి అక్కడ గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తను అనుకొనెను అని ఒక న్యాయాధిపతి గురించి చెప్పటాన్ని మనం బైబిల్‌లో చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఒక విధవరాలంట రోజు ఆయన దగ్గరికి వెళ్లి నాకు న్యాయం చేయండి అయ్యా, నాకు న్యాయం చేయండి అని అంటే ఇంకా అతనైతే ఎవరిని పట్టించుకోడు. ఎవ్వరికి న్యాయం చేయడు ఆ న్యాయాధిపతి. అలాంటి అతను ఏం చేశారంటే ఇంక ఈమె మీద దృష్టి పెట్టి ఇంక లాభం లేదు. ఈమె అడిగింది నేను ఎలాగైనా ఇవ్వాలని చెప్పేసి ఆమె అడిగినట్టుగా ఏంటి నీకు న్యాయం చేయాలని చెప్పి అడిగి ఆమెకి చేయవలసిన న్యాయం చేశాడంట ప్రియులారా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు దినాన్ని మీరు అలా పదే పదే దేవుడిని అడుగుతున్నారా? లేకపోతే అడిగాం కదా ఇంక దేవుడు ఇవ్వలేదని విసిగిపోతున్నారా? లేకపోతే దేవుడు ఇవ్వాలని ముందుకొచ్చినప్పటికీ కూడా మీరు మరి దేవుడికి ఇష్టం లేనటువంటి పాపాన్ని, అవిధేయతని హృదయంలో పెట్టుకొని మరి ఆ విధంగా ఉంటూ మీరు అడుగుతున్నారా? ఒకవేళ పాపం ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామంలో మీరు తీసివేసుకోమని ప్రభు నామంలో తెలియపరుస్తున్నాను పిల్లరా. ఎందుకంటే దేవుడికి అయిష్టమైనవి ఏవి కూడా ఉండడానికి వీలు లేనే లేదని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి అనాలోచనగా ఉన్న పరిస్థితులు ఏమైనా మీ హృదయాల్లో ఉన్నాయా? అందుకే మీ ప్రార్థనకు విడుదల అవ్వట్లేదేమో. మీరు దేవుడిని అడగండి, ప్రభా నీకు ఆయుష్కరమైన మార్గం నా యందుందేమో తీసివేయండి ప్రభా. నా ప్రార్థన ఆలకించండి. నీకు అంగీకారంగా నా మనసు ఉండాలి, నా క్రియలు ఉండాలి, నా తలంపులు ఉండాలి, నా ఆలోచనలు ఉండాలి. నా ప్రార్థన ఆలకించి నాకు ఈ సమస్యకు విడుదల చేయి ప్రభు అని దేవుడిని అడిగితే సంపూర్ణమైన దేవుడు విడుదల చేస్తాడు. అలాగని చెప్పి మీ ఇష్టానుసారంగా కాకుండా దేవుడి ఇష్టానుసారంగా అడగండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందుకే అక్కడ వాక్యంలో ఒక మాట రాసి ఉంటది. ఏమనంటే మరి దేవుడు తన మొరపెట్టినప్పుడు తన ఏర్పరచుకున్న వారు దివారాత్రము తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు కదా! అదే ఇక్కడ మనం ఇందాక చదువుకున్నాం కదా! మరి లూకాసువార్త 18 అధ్యాయంలోని ఆ 7వ వచనంలో మనం ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి మరి ఖచ్చితంగా దేవుడు మీకు న్యాయము తీరుస్తాడు. ఓర్పు పడాలి, ఓర్పు కలిగి ఉండాలి. కన్నీటితో దేవుని పాదాలు కడగాలి కదా! ఎందుకంటే హిజ్కియా మరణకరమైన తో బాధపడుతునేటప్పుడు ఎవరు న్యాయం చేస్తారని చెప్పి అనుకోవడానికి లేకుండా మరి యొక్క ప్రవక్తని యెషయా వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేశారనంటే ప్రవక్తతో కూడా ఏం మాట్లాడకుండా తన ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్లు విడుచుచు అయ్యా నా యథార్థతని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన యథార్థతని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయనకి స్వస్థత కార్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. సో మీకు కూడా అలాంటి స్వస్థత కార్యం కావాలి అనుకుంటున్నారా? కన్నీరు విడిచి దేవుని దగ్గర మొరపెట్టండి పిల్లరా. హిజ్కియా ప్రార్థన ఆలకించినప్పుడు హిజ్కియా అంటాడు కదా, నా యథార్థతని జ్ఞాపకం చేసుకో. అంటే నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని సేవిస్తున్నావా? దేవుడిని నమ్మికించినట్లయితే ఖచ్చితంగా మీ కార్యాలు జరుగుతాయి. చిన్న అపనమ్మకం, చిన్న అవిశ్వాసం కూడా మీలో ఉండడానికి వీలు లేదు ప్రియులారా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ అంటారు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుడు అంటే ఏమిస్తాడు మీకు? ప్రతిఫలాన్ని ఇస్తాడు కదా! ఇంకా ప్రతిఫలం ఇచ్చి ఈరోజు చాలామంది బదులాశించే ప్రేమలో ఎక్కువగా ఉంటున్నారు కదా! దేవుడు కూడా ఏదో ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు అనుకుంటున్నారా?
దయచేసి నేను చెప్తున్నాను, అటువంటి ఆలోచన ఎప్పుడు ఎవరిలో ఉండకూడదు, అటువంటి అపనమ్మకం ఉండకూడదు. దేవుడు ఇస్తేనే దేవుడు కదా, ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు దేవుడే ప్రియులారా. మీకు దేవుడు ఏది ఎప్పుడు ఇవ్వాలి ఇస్తాడు. కానీ మనమే తెలియక కొన్ని ఎప్పుడు ఏది కావాలో అడగకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా అడుగుతాం. అలా కాదు, ఎప్పుడు ఏది కావాలో అదే చేయాలి మనం. చూడండి, డైలీ మార్నింగ్ లేవగానే మీరందరూ ఏం చేస్తారు, చాలామంది వితౌట్ బ్రష్, అంటే బ్రష్ చేయకుండా కొంతమంది టీ, కాఫీ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే బ్రష్ చేశాక టీ, కాఫీ తీసుకుంటారు. మరి టిఫిన్ చేసే ముందు ఖచ్చితంగా బ్రష్ చేసి చేసుకుంటారు. అంటే ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనే చేస్తారు. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. బ్రేక్‌ఫాస్ట్ టైంలో మరి మనం లంచ్ చేయం, లంచ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ చేయం. దేని టైం దానికిస్తాం. అలాగే మన దేవుడు కూడా ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు. దానికి మీరు ఏం కలిగి ఉండాలి? ఓర్పు, ఓపిక కలిగి ఉండాలి. జ్ఞానం లేనప్పుడు బ్రేక్‌ఫాస్ట్ టైంలో లంచ్ అడుగుతాం, లంచ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ అడుగుతాం. అందుకే కొన్ని కార్యాలు జరగవు. కనుక మనకది తెలియక కనుక విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా ఏది ఎప్పుడు అడిగితే దేవుడు ఇస్తాడు అప్పుడు ఇస్తాడు. కాబట్టి తండ్రి, ఇది నాకు కావాలి, నువ్వు ఎప్పుడు ఇవ్వాలనుకున్నా అప్పుడు నాకు ఇవ్వు ప్రభా, నీ యందు నమ్మకం ఉంచాను, నీ యందు విశ్వాసం ఉంచాను, మీరు దేవుడిని అడుగుదురుగాక. అందుకే బైబిల్ అంటూ నీకు ప్రతి ఫలము ఖచ్చితంగా దేవుడు ఇస్తానని చెప్తున్నారు. చూసారా, వాక్యంలో మనం చూసినట్లయితే ఎవరికి ఇచ్చారు ఆ ప్రతిఫలం? దేవుడి దగ్గరకు వచ్చి అడిగినప్పుడు హన్న కన్నీటితో దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలోకి వచ్చి ఏడ్చి, అయ్యా నా గర్భఫలం లేదయ్యా, నా గర్భఫలాన్ని ఇవ్వండి అని అడిగింది. కానీ నాకు ఇప్పుడే ఇవ్వండి అని అడగలేదు. నా గర్భఫలం కావాలి ఇవ్వండి అడిగినప్పుడు, ఎప్పుడు కావాలి, రేపు కావాలి, ఎల్లుండి కావాలని అడగలేదు. కానీ నాకు ఈ గర్భఫలం కావాలి ప్రభు అని అడిగింది. అడిగినప్పుడు ఆ రాత్రే ఆమె దేవుడు దయ పొందుకున్నంత కన్నీరు కార్చి దేవుని వేడుకున్నప్పుడు నిజంగా రాత్రి తన భర్తతో ఆమె ఆ యొక్క కూడినప్పుడు ఖచ్చితంగా ఆమె గర్భవతి అయ్యింది. పిల్లరా, సమూయేలు అనేటువంటి మంచి ప్రవక్తకి తల్లిగా హన్నాని దేవుడు ఆశీర్వదించాడు. మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఏది ఇవ్వకపోవడం ఉండదు. హన్న దేవుని సంధికి వెళ్ళి అడిగింది కదా, మీరు దేవుని సంధికి వెళ్తున్నారా? ఈరోజు ఎంతమంది వెళ్తున్నారు దేవుని సంధికి? దేవుని సంధికి ఇప్పుడు మొబైల్‌లో వచ్చేసింది కాబట్టి చాలా ఇదైపోయింది. కనుక ఆ విధంగా ఉండకుండా ప్రభు యందు ఆశ, ఆసక్తి కలిగి మీరు ఏం చేయాలంటే దేవుని సన్నిధికి ఆశ, ఆసక్తిగా వచ్చి మీరు అడిగే విధముగా ఉందురుగాక. అప్పుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో మీరు చూచుదురుగాక. అందుకే హన్నాకి ఇచ్చిన దేవుడు మీకు కూడా ఆశీర్వాదాలను ఇస్తాడు. పిల్లల దేవుని సన్నిధికి వెళ్ళండి. ఆయన తన ఆలయంలో నా ప్రార్థన అంగీకరించిన మొర్ర ఆయన సన్నిధి చేయను, ఆయన చెవులు జొచ్చునని బైబిల్ సెలవిస్తుంది. కనుక టీవీలో చూసుకొని ఉండిపోతున్న వాక్యం అంటే కదా, అందుబాటులో ఉన్న మందిరాలకు వెళ్ళే బాధ్యత మీకుంది. ఖచ్చితంగా వెళ్ళాలి ప్రియులారా. అంతేగాని ఒక టీవీలో చూసేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడని కాదు, మందిరంలోకి వెళ్ళి ప్రభు దీవెనలు మీరు పొందుకుందురుగాక. అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఉంది. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని మరియు అక్కడ ఏముంటదంటే బలహీనమైనటువంటి పేతురు మాటలు చెప్తున్న విషయాలు. కనుక మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మీరేం చేయాలంటే ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి. ఈ సమస్యలన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. వచ్చినా సరే మిమ్మల్ని ఏమి చేయలేవు. మోషేని ఏమి చేయగలిగాయా? ఎర్ర సముద్రం ఏమైనా చేయగలిగిందా? కనుక ఏ సమస్య మిమ్మల్ని ఏమి చేయలేదు. ఫరో ఇశ్రాయేలుని ఏమైనా చేయగలిగాడా? ఏమి చేయలేకపోయాడు. వాళ్ళు ఏం చేస్తారు? చేయగలడు. కానీ మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ద్వారం తెరిచినప్పుడు దేవుడి శక్తి దగ్గర ఫరో శక్తి ఎందుకు పనిచేయలేకపోయింది. ఈరోజు మీరు దేవుని శక్తిని అలా పొందుకోవాలంటే దేవునితో మీరు మాట్లాడుతున్నారు. దేవునితో మాట్లాడడం అంటే దేవుడికి ప్రార్థన చేయటం. దేవుడికి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తున్నారో దేవుడు మీ జీవితాల్లోకి వచ్చి మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించడాన్ని మనం బైబిల్‌లో చూస్తాం ప్రియులారా. అంతేకాకుండా మరొక మాట చూసినట్లయితే మరి ఒక ఊర్లో అంటే ఒక వ్యక్తి అలాగే అంట చాలా హ్యాపీగా మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి. నిజంగా ఆ వ్యక్తి ఎలాంటి మంచి డబ్బున్న వ్యక్తి. 10 మందితో మరి ఒక రాజకీయ పరంగా కూడా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి. ఊరందరితో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. కానీ ఎవరో ఎప్పుడో మరి ఏదో చేసిన పరిస్థితికి ఒక అతను ఫోన్ చేసి అన్నారంట, "అయ్యా మిమ్మల్ని చూడడానికి రావాలనుకుంటున్నానంటే." "అయ్యో తప్పనిసరిగా రండి" అని చెప్పారంట. చెప్పినప్పుడు ఇంట్లో ఎవ్వరు లేని స్థితి అంట. మరి చక్కగా భోంచేసి అతను మధ్యాహ్నం వచ్చి కూర్చున్నాడంట. కూర్చొని, "రా బాబు ఏంటి మాట్లాడతానన్నావు" అంటే మరి అలాగే అక్కడ కొంతమంది కూర్చుంటూ ఉండగానే ఆ వ్యక్తి తన కత్తి తీసుకొని ఆ వ్యక్తిని పొడవటాన్ని మరి చూసాం ప్రియులారా. ఆ వ్యక్తి చనిపోయాడు అనే పరిస్థితి అని మనం కొన్ని మాటలు ఆ మధ్యలో పేపర్‌లో న్యూస్ విన్నాం ప్రియులారా. కనుక ఎందుకు ఈ పరిస్థితి జరుగుతుంది అనంటే గమనించుకోవాల్సిన విషయం ఏంటనంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో మనకి తెలీదు ప్రియులారా. అకస్మాత్తుగా దుష్టుడు మన యొక్క కుటుంబాల్లోకి ప్రవేశించి అనేక చిందాబంధం చేసేస్తున్నాడు. కనుక ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే 3 పూట్ల మీరు ప్రార్థన చేసుకోండి. 2 పూట్ల ప్రార్థన చేసుకోండి. సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే రోజులు ఎంత ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ఉంటే రోజు రోజుకి మీ కుటుంబాన్ని అంత కాపాడుకుంటారు.
అక్కడ మీరు ఎంత కష్టపడుతున్నారు అనేదే కాదు, ఎంత ప్రార్థన చేసుకుంటున్నారు అనేది చాలా అవసరం. ఎందుకంటే కష్టపడింది నిలబడాలన్నా, కష్టపడింది దీవింపబడాలన్నా, కష్టపడింది మేలుకరంగా ఉండాలంటే మీరు ప్రార్థన చేసుకుంటేనే అవన్నీ ఆశీర్వాదకరంగా మారుతాయి. లేకపోతే ఆ కష్టపడిన దాంట్లో ఎన్నోసార్లు విఫలమైపోయి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు వస్తాయి ప్రియులారా. అందుకే బైబిల్ సెలవిస్తుంది ఏమనంటే మార్కు సువార్త 1:35 మనం చదివినట్లయితే యేసు ప్రభు వారి గురించి అక్కడ మనం ఒక మాట చూడగలం. ఏంటనంటే మరి ఆయన పెందల కడ లేచి అరణ్యంలోకి వెళ్ళి మరి చక్కగా మరి ప్రార్థన చేయటాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక వాక్యం తెలుసుకుని మీరు దేవుడి యందు ఆసక్తి కలిగిన మీరు మరి ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారుగా ఎల్లవేళలా ఉందురు గాక. ఎంత ప్రార్థన చేస్తే దేవుడు అంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా మరి బైబిల్‌లో మరి ఎక్కువగా చూసినట్లయితే మనం బైబిల్ చదివినట్లయితే పురుషుల సంఖ్య ఎక్కువ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. స్త్రీల కంటే పురుషులు ఎక్కువ ప్రార్థన చేసినట్టు చూస్తాం కదా! చాలామంది ప్రార్థన అనగానే స్త్రీలే ప్రార్థనా పరులు అనుకుంటారు. నో, నో, నో. అందరూ ప్రార్థన చేయాలి కదా! ఎంతమంది ఎక్కువ ప్రార్థన చేస్తారు అందులో దావీదు గురించే మనం చెప్పొచ్చు. మరి ఉదయం, మధ్యాహ్నం, రాత్ర ఇలాగ చాలామంది నోవాహు గురించి చెప్పొచ్చు. యోబు గురించి చెప్పొచ్చు. మరి పేతురు గురించి చెప్పొచ్చు. మరి అదే విధంగా మరి ప్రవక్త పౌలు గారి గురించి చెప్పొచ్చు. ఇలా అన్ని గ్రంథాల్లో చూసినట్లయితే చాలామంది పురుషుల సంఖ్య ప్రార్థన యేసేపు గురించి చెప్పొచ్చు కదా! వీళ్ళందరూ ప్రార్థనా పరులే కాబట్టి మరి ఎక్కువ సంఖ్య మా యొక్క బైబిల్‌లో పురుషుల గురించే ఉంది కాబట్టి కనుక మీరు కూడా ఇంట్లో యజమానిగా ఉన్న మీరు ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుదురుగాక. ప్రభు దీవెనలు పొందుకొని మీ కుటుంబాన్ని మీరు క్షేమంగా కాపాడుకునే విధముగా దేవునితో మీ యొక్క సహవాసం చేయుదురుగాక. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే 1 తిమోతి 2:1-3 ధ్యానించినట్లయితే అక్కడ ఏమనంటుంది మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా మరి సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. ఆ ప్రార్థన మీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. కనుక ఎంతమంది ఈ రోజు దినాన్ని ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు కదా! మీరు ఎక్కువ ప్రార్థన చేసేవారుగా ఉండండి. ప్రభు దీవెనలు పొందుకోండి. రాజుల కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకు ప్రార్థించండి. మీ దేశం కొరకు ఇప్పుడు యొక్క యుద్ధాలతో ఆ దేశం కొన్ని దేశాలు నశించిపోతున్నాయి. ఆ యుద్ధాలు ఆ దేశాల మారు మనసు కొరకు, ఆ ప్రజల రక్షణ కొరకు, ఆ బాంబు దాడుల నుంచి వారు కాపాడే నిమిత్తము ఇంకా ఎక్కడెక్కడ ఏం జరగబోతున్నాయి మీ భారతదేశం, మన భారతదేశం క్షేమం కొరకు, మన ఆంధ్ర రాష్ట్రం క్షేమం కొరకు, అంతేకాకుండా మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నారో మీ ప్రాంతాల యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థనలు చేసుకోండి పిల్లరా. వారి కొరకు ప్రార్థన చేసి మీరు తప్పింపబడతారు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి పిల్లరా. దేవుడికి మహిమ కలుగును గాక. యాకోబు 5:13 కూడా మనం ధ్యానించినట్లయితే అక్కడ కూడా వాక్యం ఏమని రాయబడి ఉందంటే అతడు ప్రార్థన చేయనప్పుడు ఎవరికైనాను సంతోషం కలుగును, అతడు కీర్తనలు పాడవలెను అని బైబిల్ సెలవిస్తుంది. అంతేకాకుండా మీలో ఎవరికైనా రోగి ఉన్న యెడల అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను, వాడు ప్రభువు నామములో అతని నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈ విధంగా మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చేస్తారు. రోగంతో బాధపడుతున్నారా? ఎన్ని రోజుల నుంచి ఈ అనారోగ్యం బయటికి పోక బాధపడుతున్నారా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఎక్కువ చేయండి పిల్లరా. 2-3 సంఘస్థులు పిలిపించుకోండి, ఒక 10 మందిని పిలిపించుకోండి. ఆ రోగం కొరకు రోజు ప్రార్థన పెట్టించుకోండి. లేకపోతే నెలకొకసారి, వారానికి ఒకసారి ప్రార్థన పెట్టించుకోండి. దేవుడు తన భక్తులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అనారోగ్యం నుంచి మీరు విడుదల పొందుతారు. అంతేగాని డాక్టర్స్ చేయలేని పని దేవుడు చేయగలడు. దేవునికి అసాధ్యమైంది లేదు. హిజ్కియాను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడా? మరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం ఉంచండి, నెమ్మది కలిగి ఉండండి, సంఘాన్ని పిలిపించుకోండి, సంఘానికి వెళ్ళండి, ప్రార్థన విన్నపాలు కోరుకోండి, ప్రార్థనలు చేయించుకోండి. మరి ఈ విన్నపాలన్నీ కూడా తెలియపరచండి ప్రతి ఒక్కరికి కూడానా. మీరు కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. ఆ విధంగా చేసినప్పుడు మీరు గొప్ప దీవెనలు పొందుకుంటారు. కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు తలలు వంచినట్లయితే మీ సమస్యలు ఏమన్నా ఫోన్ సంప్రదించండి, ప్రార్థనలో ఏకీభించండి. మహోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుని ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, సూచకర మహత్కార్యాలు చేసిన దేవుడు, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేని ప్రభావ, ముట్టుకొని స్వస్థపరిచిన దేవుడివి, అనారోగ్యాలతో ఉన్నవారు ముట్టుకొని స్వస్థపరిచిన, ఎవరికైతే ప్రార్థనాత్మ లేదో ప్రభావ యేసుక్రీస్తు నామములో ఈ దినం నుంచి వాళ్ళు గొప్ప ప్రార్థనాత్మను కలిగి ఉందురుగాక. వారి జీవితాలు గొప్ప సంతోషకరంగా ఉండునుగాక. వారి నోటి నిండా నవ్వు ఉండునుగాక. నీ కృపా కనికరాలు వారి మీద కుమ్మరించండి. మిర్రాకిల్ చేయండి ప్రభా. ఏ లోటు లేకుండా సమృద్ధి, సంతోషం, ఆనందాన్ని ఇచ్చి నీ అనాయింటింగ్‌తో నింపి నీ చిత్తం పరిపూర్ణమైనట్లుగా నీ అభిషేకం వరకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు చేయించుకున్నాను. ఏ చెడుకను, చెడు దృష్టి ఉండకుండా ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరించండి. ప్రార్థన చేయాలనే ఆశ, తృష్ణ, సమస్యలతో ఎవరైతే వేధింపబడుతున్నారో, పీడింపబడుతున్నారో ఇప్పుడు యేసు నామములో విడుదల
కలిగే ప్రార్థనలు వారు చేసుకుందరు గాక. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. బలమైన ప్రార్థనాత్మ దయచేసి సమస్యలకు విడుదల పొంది నీ సాక్షులుగా నిలబెట్టుకోవడానికి నీ మార్గాన్ని వెంబడించి నీ సన్నిధికి వచ్చి గొప్ప దీవెలు పొందుకునే కృప ధన్యతని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఎవరైతే జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న జాబ్స్ దయచిన, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ విజయం వచ్చును గాక, నీకు మంచి రిజల్ట్స్ వచ్చును గాక. ఆ విధంగా పేరు పైన దీవించి ఆశీర్వదించి మా అధికారులు, మా రాజుల్ని, ప్రభావ మా ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రజలకు రక్షణ దయచేయండి. మా అధికారులకు క్షేమం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కాచి కాపాడమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉండను గాక. మీ కొరకు అద్భుతమైన సాక్ష్యాన్ని విందాం. దేవుడి నామానికి నా వందనాలు. అమ్మగారికి నా వందనాలు. తోడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, నేను ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలాగే అయిపోతుంది. నేను ఎక్కడెక్కడ ఎన్నెన్నో చర్చిలు తిరిగినాను, కానీ నాకైతే శాంతి లేదు, సమాధానం లేకుండా తిరిగినాము. మేము ఇక్కడికి వచ్చే సంవత్సరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళం, వచ్చేవాళ్ళం, కానీ మాకైతే అంతగా మంచిగా అయితే అనిపించలేదు. మా సమస్యలు రోజు రోజు పెరిగివే కానీ ఇంకేం తగ్గలేదు. జీజస్ కింగ్డమ్ చర్చికి మేము వచ్చి ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. మా జీవితంలో అమ్మగారు, సంచారాన్ని అమ్మగారు ప్రార్థన చేస్తే మాకు చాలా సమస్యలు తీరాయి. తర్వాత అమ్మగారు నోటంటే ప్రతి మాట కూడా మా జీవితంలో జరిగింది. ఎందుకనేసి అంటే మా ఆయనకి కోర్టు కేసు ఉండేది. ఆ కేసు కూడా, అమ్మ మీరు హోల్ నైట్ ప్రేయర్లకు వస్తే మీకు ఆ కేసు కూడా కొట్టేస్తారు అనేసి అన్నారు. అలాంటిది మేము ఇక్కడ వాచ్మెన్గా ఉండే వాళ్ళం దగ్గరలోనేది. హోల్ నైట్ ప్రేయర్ కూడా ఎప్పుడు నేను తప్పకుండా వచ్చేదాన్ని. అది కొన్ని సంవత్సరాలు తిరగవలసిన కేసు 3 నెలలకే దేవుడు ఇంకా కొట్టేశాడు. అమ్మగారు ప్రార్థన మాకు ఈ చర్చికి వచ్చి మా జీవితంలో ఎన్నెన్నో మేలు చూసాము. తర్వాత మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు అమ్మ అనేసి అన్నారు. ఇల్లు కట్టుకుంటారు అనేసి అంటే నాకైతే నవ్వు వచ్చింది. ఎందుకనేసి అంటే మా చేతులు అయితే రూపాయి లేదు, మేము ఎలా కట్టుకోగలమమ్మా అంటే, అమ్మ దేవుడు అయితే నాకు చెప్తాను అమ్మ, మీరైతే కట్టుకుంటారు అనేసి అన్నారు. దేవుడు ఎంత అద్భుత రీతిగా చెప్పారు. అమ్మగారు అయితే జనవరి నెలలో చెప్పారు, మేము 5వ నెలకే మేము పూర్తి చేస్తాము. ఏ రకంగా కట్టామనేది కూడా మాకు అసలు చాలా అద్భుతం అనమాట. చాలా అద్భుత రీతిగా దేవుడు మంచి ఇల్లు మాకు కట్టుకోవడానికి దేవుని కృప ఇచ్చారు. తర్వాత మళ్ళీ అమ్మ మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందమ్మా అన్నారు. అప్పుడు కూడా ఏం జరుగుతుందా అని ఇంక నేనైతే అనుకున్నాను. కానీ నా కూతురికి అయితే అద్భుత రీతిగా దేవుడు ఘనంగా పెళ్లి చేశాడు. మా దగ్గర డబ్బు లేకపోయినా సరే అసలు మేము ఎలా చేస్తాను అనేది కూడా మాకు తెలియదు. అమ్మగారు, అమ్మ మీరు దేనికి భయపడకండి అమ్మ, దేవుడు ఉన్నారు అని చెప్పడం మాకు చాలా, అమ్మాయినా నాకు అలా చెప్తుందో లేదో నాకు తెలియదు, కానీ అమ్మగారు మాత్రం చాలా ఓదార్పు చేసి చెప్పారు. తర్వాత జీసస్ కింగ్డమ్ చర్చికి వచ్చి నా జీవితంలో 1, 2 కాదు, మా ఆయన డ్యూటీ విషయంలో కూడా డ్యూటీ కాంట్రాక్ట్ చేసేస్తామని అన్నారు. అప్పుడు కూడా మాకు చాలా భయం అనిపించింది. 2 సంవత్సరాలు చేసి కూడా చేసేస్తారా అని భయం వేసింది. అమ్మగారు కదా, మీరు దేనికి భయపడకమ్మా, ప్రార్థన చేస్తాము, అదైతే కాంట్రాక్ట్ చేయరని అన్నారు. ఇంతవరకు అయితే దాంట్లో అయితే కాంట్రాక్ట్ కాకుండా షాప్ తరపునే ఉన్నారు. తర్వాత మా పాప విషయం కూడా, మా చిన్నదానికి కూడా చాలా బాగుండేది కాదు, హెల్త్ ఎప్పుడు బాగుండేది కాదు. అమ్మగారి ప్రార్థనతోనే చాలా స్వస్థత. తర్వాత ఆమెకి అమ్మగారి ప్రార్థనతో మా జీవితాలతో ఎన్నెన్నో మేలుతో తృప్తి పడ్డాము. దేవుని కృప కూడా, సంఘం ప్రార్థన కూడా మాకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడ్డాయి. క్రీస్తునందు ప్రియులైన మీకు ఈరోజు దినాన్ని దేవుని యొక్క మాటలు చూసుకోవడమే కాకుండా మరి చాలా మంది ప్రార్థనా విన్నపాలను కోరి ఉన్నారు. కాబట్టి మీ కొరకు ఈ సమయంలో కొంతసేపు ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి మాతో కలిసి ప్రార్థనలు ఏకీభించండి. అలాగే వ్యక్తిగతంగా మీకేమైనా వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. నిత్యం మీ కొరకు మేము ఈ విధంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ సమస్యలు మాకు తెలియపరచండి పిల్లరా. మరి ఈరోజు కొంతమంది గురించి, మరి పెంచేలయ్య గురించి ప్రార్థన చేద్దాం. మరి కడుపు నొప్పితో బాధపడుతున్నారంటే సంపూర్ణమైన హీలింగ్ కోసం మోహన్ రావు గారి గురించి కూడా ప్రార్థన చేద్దాం పిల్లరా. రాజు గారి గురించి నెల్లూరు నుంచి ప్రార్థన విన్నపాలు కోరి ఉన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నీ ప్రియ బిడ్డల్ని ప్రభా సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆది నేనే, అంతము నేనే, అల్ఫియు నేను, ఒమేగ్యు నేనే అని చెప్పావు కదా ప్రభా. నీ యొక్క ఆత్మ వర్షాన్ని కుమ్మరించే విధంగా, అద్భుతమైన కార్యాలు జరిగే విధంగా ఈ ప్రార్థన మీరు జరిగించుకోమని అడుగుతున్నాను తండ్రి. నమ్ముటి నీ వల్లైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని చెప్పావు కదా ప్రభా. నేను నమ్ముతున్నాను ప్రభా, నీకు వందనాలని పెంచలయ్య గారు ప్రార్థన చేస్తాను. సంపూర్ణంగా కడుపు నొప్పి నుంచి స్వస్థతను దయచేయండి ప్రభా, నీకు వందనాలు. అంతేకాకుండా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను అయ్యా, నీకు వందనాలు. చేయించుకున్న మోహన్ రావు గారి గురించి ప్రభా, అయ్యా సంపూర్ణంగా ప్రభా ఆరోగ్యం బాగోవాలని చెప్పి ప్రార్థన వినపాన్ని కోరి ఉన్నారు. అయ్యా సహోదరులు ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. కుమారులకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. రాజు గారి గురించి కూడా నైనా కడుపు నొప్పితో ఎంతగానో బాధపడుతున్న సహోదరులు ముట్టుకొని స్వస్థపరచండి
స్వస్థపరిచి ఆ కడుపు నొప్పి నుంచి విడుదల దయచేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీకు అసాధ్యమైంది లేదని చెప్పింది దేవుడు. ఇంకా ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యాలతో అయితే బాధపడుతున్నారు ప్రభా. అనారోగ్యాల నుంచి సంపూర్ణమైనటువంటి స్వస్థతని యేసుక్రీస్తు నామములో కలిగించమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. ఇదిగో నాయన గురం గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన కుమార్తె నాయన ఎంతో అస్వస్థతతో కడుపు నొప్పితో బాధపడుతున్నారు తండ్రి. ఆ బిడ్డకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఈ మధ్యకాలంలో చాలా మందికి స్టమక్ పెయిన్స్ వస్తున్నాయి ప్రభా. ఎందు నిమిత్తం వస్తున్నాయి తెలియట్లేదు. ఎక్కడ ఏం జరుగుతుందో ప్రభా. సమస్తం చూస్తున్న దేవుడు ప్రభా. బిడ్డలందరికీ కడుపు నొప్పులు రాకుండా సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ప్రభా. దురాత్మని యేసు నామములో భూమి మీద బంధిస్తానయ్యా. పరలోకంలో వాటిని మీరు బంధించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే నాయన స్టమక్ పెయిన్స్ తో బాధపడుతున్నారో ఇప్పుడే సంపూర్ణమైన హీలింగ్ యేసుక్రీస్తు నామములో వచ్చిన కాక నీకు వందనాలు ప్రభా. నాయన చాలా మంది జబ్బు నొప్పులతో బాధపడుతున్నారు అయ్యా తండ్రి. రైట్ హ్యాండ్ అని లెఫ్ట్ హ్యాండ్ అని ప్రభా ఆ యొక్క గూడు నొప్పితో బాధపడుతున్నారు. సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ప్రభా. ఇప్పుడే నాయన వాళ్ళు ఎక్కడైతే అస్వస్థతగా ఉందో వాళ్ళు చేయి పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ స్వస్థతలు వారు కలుగును గాక నీకు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. అదే మహేష్ గారు ప్రార్థన వినపాన్ని కోరి ఉన్నారు. మోకాళ్ళ నొప్పుల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. అయ్యా ఆ కుమారుని ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. అదేవిధంగా ప్రభా నాయన యోహాన్ గారు పెట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా రెండో కుమార్తె కూడా అనారోగ్యంతో ఉందని, ఆ బిడ్డకి వివాహం జరగలేదని ఎంతో వేదన గురి అవుతున్నారు ప్రభా. ఆ బిడ్డను ముట్టుకొని స్వస్థపరిచి ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన బిడ్డతో ఘనమైన వివాహం త్వరలోనే జరిగినట్టుగా అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. ఈ సమ్మర్ సీజన్లో ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ప్రభా వారికి రాకుండా ప్రభా అయ్యా దైవ కార్యాన్ని చూసి స్వస్థత పొందుకున్నట్టుగా ప్రభా అద్భుతాలు చేసే దేవుడు ప్రభా. అట్టి స్వస్థతను వారు కలిగించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. మిరాకల్స్ చేసే దేవా నీ కృతజ్ఞత అర్పణలు చెల్లించుకున్న ఆ విధంగా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు చేయించుకున్న ఆయన సూర్యకుమారి ప్రభు నాయన ఆ బిడ్డ కూడా గొంతు నొప్పి నుంచి స్వస్థతను దయచేయండి అయ్యా. నీకు వందనాలు. రెగ్యులర్ గా చర్చెస్కి వచ్చినట్టుగా బ్లెస్ చేయండి ప్రభా. నీకు వందనాలు. వాణిని పెట్టి ప్రార్థన చేస్తాం. భార్య భర్తలు కలిసి కూడా సహాయం చేయండి ప్రభా. అయ్యా పిల్లల్ని తల్లిని ఒక దగ్గర చేర్చండి తండ్రి. భర్త హృదయాన్ని మార్చండి. కుటుంబాన్ని విడదీస్తున్న దురాత్మ శక్తి నుంచి విడుదల దయచేసి ఐక్యత ప్రేమ కుటుంబాన్ని దయచేసి వాణికున్న ఫిట్స్ నుంచి స్వస్థతను దయచండి ప్రభా. ఆ కుమార్తెను మీరు ముట్టుకొని స్వస్థపరచమని గొప్ప మేలు జరిగించమని అడుగుతున్నాను నాయన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకు వందనాలు తండ్రి. లక్ష్మి గారు ప్రభా అయ్యా నాయన నీకు వందనాలు. ఇద్దరు పిల్లలు బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకున్నట్టుగా సహోదరుని దర్శించి మాట్లాడిన దేవుడు ప్రభా. పిల్లల చదువులో విజయం దయచండి. లక్ష్మణ్ రావు గారికి ప్రభా కంటి ఆపరేషన్స్ చక్కగా అయిపోయి ప్రభా సంతోషం నీ కుమారులు తిరిగి వచ్చినట్టు గొప్ప మేలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా మీ కొరకు ఇంకా అనేకమైనటువంటి ప్రార్థనలు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించుకొని ఖచ్చితంగా దేవుని సన్నిధికి మీరు ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ప్రభు సన్నిధిలో అందుబాటులో ఉన్నట్లయితే విశాఖపట్నం మా మందిరాలకు వచ్చి ప్రభు దీవెనలు పొందుకోండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆ సిలువ నీడలో సంపూర్ణ క్షేమము. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆ సిలువ నీడలో సంపూర్ణ క్షేమము. బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా
12-804 గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.